అందరికీ శుభోదయం. మన ఇతిహాసం రామాయణం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ 10వ తరగతి తెలుగు వాచకం తెలుగు పరిమళంలో ఉపవాచకంగా మన ఇతిహాసం రామాయణం వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపం. ఈ గ్రంథానికి మన మిత్రులు జ్యోస్యుల లక్ష్మీకాంత్ అక్షరార్చన.com ద్వారా అందిస్తున్న దృశ్య శ్రవణ మాధ్యమ బోధనకు స్వాగతం. రామాయణంలో 4వ కాండ కిష్కింధాకాండ. ఈ కిష్కింధాకాండలో మొత్తం 67 సర్గలు ఉన్నాయి. కిష్కింధ అనే ప్రాంతంలో జరిగినటువంటి ఏ కథ అయితే ఉందో రామాయణాంతర్గతంగా కిష్కింధ ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన యొక్క సముచ్చయం కిష్కింధాకాండ. ప్రస్తుత భారతదేశంలో నైసర్గికంగా ఈ కిష్కింధ అనే ప్రాంతం కర్ణాటక రాష్ట్రంలో హంపి అనే ప్రాంతం ఉంది. అక్కడికి దగ్గరలో ఈ ఋష్యమూక పర్వతము, ఆ తర్వాత పంపా సరోవరము అని ఇప్పటికీ కూడా అవే పేర్లతో అవే గుర్తులతో కొండలతో అడవులతో రమణీయమైనటువంటి ప్రకృతి దృశ్యాలతో పరమ శోభాయమానంగా ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు మనకి ఆ ప్రాంతం కర్ణాటక ప్రాంతంలో కనిపిస్తుంది. అక్కడ జరిగినటువంటి ఈ రామాయణ అంతర్గత కథా సంగ్రహణాన్ని మనము కిష్కింధాకాండలో మనం పరిశీలిద్దాం. ముందుగా గత జరిగినటువంటి కాండలో అరణ్యకాండలో అరణ్య వనవాసనంతా కూడా పూర్తి చేసుకుని సీతాపహరణం జరిగిన తర్వాత సీతా వియోగంతో బాధపడుతూ సీతని అన్వేషిస్తూ రామలక్ష్మణులందరూ ప్రయాణం చేస్తూ వస్తారు. అక్కడ కబంధుడు సూచించిన ప్రకారము ఋష్యమూక పర్వత ప్రాంతానికి బయలుదేరి రామలక్ష్మణులు వెళ్తూ ఉన్నారు అంటూ మనకి రామాయణంలోని అరణ్యకాండ పరిసమాప్తి అవుతుంది. అక్కడి నుంచే కిష్కింధాకాండ ప్రారంభమవుతుంది అన్నమాట. సతాం పుష్కరణీం గత్వా పద్మోత్పలజుషాకులాం రామః సౌమిత్రి సహితో విలలాపాకులేంద్రియః. ఇది కిష్కింధాకాండలో మొదటి శ్లోకం. ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే, పంపా సరోవర తీరంలో పరమ రమణీయంగా ఉంది. ప్రకృతి దృశ్యాల అందాలన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు రామలక్ష్మణులు. అంత ఆనందంగా ఆహ్లాదకరంగా ప్రకృతి వాతావరణం సంతోషాన్ని నింపుతున్నప్పటికీ కూడా రామచంద్రుడికి ఉన్నటువంటి సీతా వియోగ దుఃఖము ఈ ప్రకృతి దృశ్యాలను చూసినందువల్ల ఇంకా ఎక్కువైంది, ఆయన బాధ ఎక్కువైంది, ఇంకా ఎక్కువగా ఆయన దుఃఖిస్తూ ఉన్నాడు అంటూ ఇక్కడ ప్రారంభమవుతుంది. విలలాపాకులేంద్రియః, బాధపడుతున్నాడు, విలపిస్తున్నాడు రామచంద్రుడు అని మనకి ఇక్కడ ప్రారంభమవుతుంది. ఎందుకు ఇట్లా అంటే, ఆనందంగా ఉండాలి కదా అంటే 14 సంవత్సరాలలో ఎక్కువ కాలము పంచవటి అనేటువంటి అత్యంత రమణీయమైనటువంటి ప్రసన్నమైనటువంటి ప్రశాంతమైనటువంటి అడవిలో చాలా చక్కగా వాళ్ళు జీవనం గడిపారు సీతతో. అంత వియోగం, మరి భార్యని పక్కలేక ఆమెతో ఎంతో ప్రేమానురాగాలతో ఉండవలసినటువంటి తన భార్య ఏమైందో తెలియక, ఎట్లా ఉందో తెలియక మనసు బాధపడుతుంది కదా. ఆ బాధ ఈ ప్రాంతం ఏ చెట్టును చూసినా, ఏ సెలయేటిని చూసినా, ఏ కొండని చూసినా గతంలో తను తన పత్ని అయినటువంటి సీతమ్మ దేవితో విహరిస్తున్నటువంటి సంఘటనలే మాటిమాటికి గుర్తు వచ్చి రామచంద్రుడు బాధపడుతూ ఉన్నాడు. మరి అన్న అలా బాధపడుతూ ఉంటే అన్న బహిప్రాణంగా ఉన్నటువంటి తమ్ముడు ఊరుకుంటాడా? లక్ష్మణుడు, అన్న ఈ దైన్యాన్ని వదిలిపెట్టు, ఇలా బాధపడబోక, బాధపడితే జీవనం కూడా నిరర్థకమైపోతూ ఉంటుంది. అలా కాదు, మనకి ఉత్సాహాన్ని తెచ్చుకో, ధైర్యంగా ఉండు. మనం గనక ఉత్సాహంగా ఉంటే సాధించలేనటువంటిది ఏదీ ఉండదు మనిషికి. మనిషికి ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా ఉత్సాహం కనుక ఉంటే వాటిని ఎదుర్కొనే ధైర్యం మనకు ఉంటుంది. మనం మన ప్రయత్నాన్ని కొనసాగిద్దాం, వదిన గారు మనకు తప్పకుండా లభిస్తారు, మనం ప్రయత్నం చేద్దాం అని అన్నగారికి ధైర్యం చెప్పాడు తమ్ముడు లక్ష్మణుడు. ఇలా వాళ్ళు నడుచుకుంటూ ప్రయాణం చేస్తూ ఋష్యమూక పర్వత ప్రాంతాన్ని చేరుకున్నారు.
ఆ ఋష్యమూక పర్వతం కొండ మీద నుంచి కింద నడిచి వస్తున్నటువంటి ఇద్దరు, ఈ రామలక్ష్మణులు ఇద్దరు కూడా ధనుర్బాణాలు ధరించి, జటాధారి వల్కలాలు ధరించి వాళ్ళు ముందుకు నడిచి వస్తూ ఉంటే, కొండ మీద నుంచి అంత ఎత్తు ప్రాంతం నుంచి అపరిచిత వ్యక్తులు ఇద్దరు ఆయుధాలు ధరించి రావటం చూశాడు సుగ్రీవుడు. గుండెలో రాయపడ్డట్టయింది, ఆయనకి భయం వేసింది. ఈ ఇద్దరు వీరులు మా అన్న వాలి నన్ను వెతికి ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని చంపమనో శిక్షించమనో పంపించి ఉంటారు, లేకపోతే ఈ ప్రాంతం అంతా కూడా నాకు పరిచయమే, వీళ్ళెవరో కొత్తగా ఉన్నారు ఈ వ్యక్తులు అని ఆయన కొంచెం భయం కలిగింది మనస్సులో. చూసి వెంటనే ఆంజనేయుణ్ణి, సుగ్రీవునికి మంత్రి హనుమ ఆంజనేయుడిని పిలిచి, చూడు వాళ్ళెవరో మన ప్రాంతానికి అపరిచితులుగా ఉన్నారు, కొత్తగా వ్యక్తులు వచ్చారు, వాళ్ళని ఎవరో ఒకసారి కనుక్కుని పరిశీలించి ప్రశ్నించిరా అని పంపించాడు. సుగ్రీవుని అనుమతి తీసుకున్నటువంటి ఆ హనుమ రామలక్ష్మణులు ఉన్న చోటికి ఒక్క గంతులో ఎగిరి వచ్చాడు. తన నిజరూపమైనటువంటి వానర రూపం కాకుండా ఒక సన్యాసి రూపంలో వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని ముందు, అపరిచితులు కదా, తెలియనటువంటి వ్యక్తులు, వాళ్ళని కొత్తగా ముందుగా పొగిడారు. మీరెంతో వీరులుగా కనిపిస్తున్నారు, ధీరులుగా కనిపిస్తున్నారు, ధైర్యశాలులుగా సుందరులుగా కనిపిస్తున్నారు, మీరెవరండి, ఈ ప్రాంతానికి ఎలా వచ్చారు, ఏమిటి విశేషాలు అని ప్రశ్నించాడు. అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరు ఏమీ మాట్లాడలా, మౌనంగానే హనుమని పరిశీలిస్తూ ఉన్నారు. ఎవరితను అని చూస్తూ ఉన్నారు. హనుమంతుడు వారితో తన గురించి పరిచయం చేసుకున్నాడు. మా రాజుగారు సుగ్రీవ మహారాజు, నేను మా రాజుగారికి మంత్రిని, ఇక్కడ ఉంటున్నాం మేము, ఆయన మహావీరుడు, ఆయన అన్నగారు వాలి అని ఉన్నారు, ఆ వాలి తమ్ముడైనటువంటి మా రాజుగారైనటువంటి సుగ్రీవుణ్ణి మోసం చేశారు, అది తట్టుకోలేక భయభీతుడై ఇక్కడికి వచ్చి ఈ ఋష్యముఖ పర్వతం మీద నివాసం ఉంటూ ఉన్నాడు. నేను ఆయనకి మంత్రుణ్ణి, నన్ను హనుమంత అని అంటారు. నేను వాయుపుత్రుణ్ణి, వాయుదేవుని వరం వల్ల అంజనాదేవికి జన్మించాను. నేను వాయువేగంతో ఎక్కడికైనా వెళ్ళి రాగలన శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయి అని చెప్పి తనను తాను చక్కగా పరిచయం చేసుకున్నాడు హనుమంతుడు. సుగ్రీవుడు మీలాంటి గొప్ప వ్యక్తుల, వీరుల స్నేహాన్ని కోరుకుంటున్నాడు అని ఇక్కడ చెప్పాడు. చూడండి, వీళ్ళెవరో తెలియదు, కానీ ముందుగానే వాళ్ళని మాటలతో సమ్మోహపరిచి తన అనుకూలంగా మార్చుకోవటం అనేటువంటిది తెలివి కలవాడి యొక్క మాట్లాడే తీరు. వీరెవరో తెలియకుండా వారితో స్నేహం ఎలా కోరుకుంటాము? కానీ ఎవరైనా కానీ మీరు వీరులుగా కనిపిస్తున్నారు, మీ ముఖవర్చస్సును బట్టి, మీ నడక తీరును బట్టి, మీ లక్షణాలు యోగ్యులై ధర్మబద్ధమైన జీవితం గడుపుతున్నటువంటి మహావీరులుగా కనిపిస్తున్నారు, కాబట్టి మీలాంటి వారితో మా రాజుగారు సుగ్రీవుడు స్నేహాన్ని కోరుకుంటున్నారు, రండి అని చెప్పి, మా రాజు పంపగా మీ దగ్గరికి వచ్చాను, రండి అని చెప్పి రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా తనతో పాటు తీసుకెళ్ళటానికి తన మాటలతో ఆకట్టుకున్నాడు హనుమంతుడు. అది లక్ష్మణుడితో శ్రీరాముడు అంటాడు, చూడు లక్ష్మణ, ఇతను మాట్లాడే తీరున్నది చూసావా, ఎంతో గొప్పగా నవవ్యాకరణాలు 4 వేదాలు చదువుకున్నటువంటి వ్యక్తి మాత్రమే ఇలా మాట్లాడగలడు, ఇంకెవరికి కూడా ఇలా మాట్లాడటం చేత కాదు. చూడు, అసలు మాట్లాడే తీరు చూడు, మనకెవరో తెలియదు, ఆయన మనకు తెలియనటువంటి ఒక కొత్త వ్యక్తి, పరిచయం లేనటువంటి వ్యక్తి, కానీ ఎప్పటి నుంచో మనకు పరిచయం ఉన్నవాడిలాగా మనతో ఇంత ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు చూసావా. మనకు కూడా అనిపిస్తుంది, అవును నిజం, ఈతను చెప్పినట్లుగా ఈయన అనుసరించి ఈయన చెప్పినటువంటి వాళ్ళ రాజుగారితో మనం కూడా స్నేహం చేద్దాము, మనకు కూడా దీనివల్ల ఏదైనా ఉపకారం కలుగుతుందేమో అన్న మాట పరిచయం లేని కొత్త వ్యక్తి అని మనకు అనిపించట్లా. చూసావా, మాటకున్నటువంటి శక్తి ఇంత గొప్పది. మనకు కూడాను హనుమ గురించి పిల్లలందరికీ కూడా ఒక గొప్ప ధ్యాన శ్లోకం చెప్తారు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్.
అని అందరికీ కూడా హనుమకు సంబంధించినటువంటి నమస్కారం చేసేటప్పుడు ఒక ధ్యాన శ్లోకాన్ని మనందరం చెప్పుకుంటూ ఉంటాం. బుద్ధి, బలము, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, భయం లేకుండా ధైర్యంగా ఉండటం, అరోగత అంటే ఏ రోగము లేకుండా ఆరోగ్యంగా ఉండటం, అజాడ్యం అంటే లేజీనెస్గా ఉండటం, ఏదో నీరసంగా నిస్సత్తువుగా ఉండటం, ఇవేమీ లేకుండా ఉండటాన్ని అజాడ్యం అంటారు. వాక్పటుత్వంచ మాట్లాడగలిగేటువంటి గొప్ప శక్తి, మాట్లాడే నైపుణ్యం, మాట నేర్పరితనం అనేటువంటిది. హనుమత్ స్మరణాద్ భవేత్, హనుమంతుని స్మరిస్తే మనకు ఇవన్నీ కలుగుతాయి అని ఇక్కడ చెప్తారు. దీని అర్థం ఏమిటంటే రోజు మనం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళో లేదా ఆంజనేయ స్వామిని ప్రతిమనో ఫోటోనో పెట్టుకుని హనుమంతుని హనుమ హనుమ జయ హనుమాన్ హనుమాన్ జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర్ అనే భజన చేయమని కాదు. ఏ సందర్భంలో బుద్ధితో ప్రయత్నం చేయవలసి వచ్చినప్పుడు ఎంత చాకచక్యంతో బుద్ధి బలంతో ప్రయత్నం చేశాడో అలా మనకు కూడా ఏదైనా బుద్ధితో మనం పని చేసి సాధించాల్సి వచ్చినప్పుడు హనుమ సాధించినట్లుగా మనం ఉండాలి అని నేర్చుకోవాలి. అందుకని హనుమత్ స్మరణ. మనము రాబోయేటువంటి సుందరకాండలో చూస్తాం. హనుమ ఎంత గొప్ప ప్రయత్నంతో లంకాపట్టణానికి వెళ్ళి ఒక్కడే అంత మహాపట్టణంలో మహావీరులు శూరులు అయినటువంటి రాక్షస సమూహం మధ్య ఒంటరిగా వెళ్ళి సీతమ్మను చూసి తెలుసుకొని రాక్షసుల యొక్క సామ్రాజ్యానికి నిప్పు పెట్టి రావణాసురుని యొక్క సభలోకి వెళ్ళి ధైర్యంగా రాముని యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. ఒంటరిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అంటే ధైర్య సాహసాలని మనం తెలుసుకోవాలి. ఆ సందర్భంలో ఆయన ఎలా ప్రవర్తించాడు, రేపు మనకు కూడాను ఏ సందర్భంలో ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎవరితోనైనా ఏదైనా మాటలో చర్చలో ఎక్కువ మాట్లాడాల్సి వచ్చినా ఏదైనా న్యాయ సంబంధమైనటువంటి పోరాటాలు వచ్చినప్పుడైనా ప్రమాణాలతో మనకు తెలిసినటువంటి నీతి నిజాయితీతో వెనకడుగు వేయకుండా ధైర్యంగా ఎలా ముందు మాట్లాడాలో హనుమంతు నుంచి నేర్చుకోవాలి. అందుకుని హనుమస్మరణ అన్నారు. కానీ హనుమంతుని స్మరించినంత మాత్రాన నీ రక్షిస్తాడు అని కాదు. హనుమంతుని లాంటి చేష్టలు మనం కూడా కలిగి ఉంటే ఆ రక్షణ అవన్నీ కూడా మనకు కలుగుతాయని మనం అక్కడ గుర్తించాలన్నమాట. ఆరోగ్యం కలిగి ఉండాలి. ఎప్పుడు కూడాను మనము ఏదో అనారోగ్యంతో ఉండి ఏదో లౌకికమైనటువంటి శారీరకమైనటువంటి మానసికమైనటువంటి ఏ రుగ్మతలు బాధలు లేకుండా ఎప్పుడు కూడా ఆరోగ్యంగా నిలబడాలి. ఎలా అంటే హనుమలాగా. హనుమకు చిరంజీవి అని పేరు. అలా చిరంజీవిత్వాన్ని మనము ఆరోగ్య లక్షణాలని హనుమంతుని నుంచి పుణికిపుచ్చుకోవాలి అని తెలుస్తుంది. అలాగే వాక్పటుత్వం, మంచి మాటకారితనం, నేర్పరితనం ఇక్కడి నుంచే ఈ కిష్కింధాకాండలో రామలక్ష్మణులను పరిచయం చేసుకోవటంతోనే వాల్మీకి మహర్షి హనుమ పాత్రను మనకి పరిచయం చేస్తున్నాడు. ఇక్కడ నుంచి మనము యుద్ధకాండ పూర్తయి రామ లక్ష్మణులు సీతా సమేతులై మళ్ళీ అయోధ్య నగరానికి చేరేంత వరకు కూడా రామ లక్ష్మణులకు సీతమ్మకు సహాయపడినటువంటి ఆత్మీయ మిత్రుడుగా హనుమ మనకు కనిపిస్తాడు. అణువణువునా కూడా ఇక్కడి నుంచి మనము ఈ పాత్రను గమనించాలి అని మనము గుర్తించాలి. అట్లా లక్ష్మణునికి రాముడు హనుమ యొక్క గొప్పతనాన్ని, మాట్లాడే తత్వాన్ని, ధైర్య సాహసాలని చూసిన 5 నిమిషాల్లో అతను మాట్లాడినటువంటి తీరును బట్టి గ్రహించేశాడు రాముడు. ఇదిగో రాముడి నుంచి మనము ఇది నేర్చుకోవాలి. ఎదుట వ్యక్తిని అంచనా వేయగలగాలి. ఈయన మంచివాడా చెడ్డవాడా, మనసులో ఏదైనా వేరే దురాలోచన ఉండి మనతో ఇలా మాట్లాడుతున్నాడా, పైకి ఒక మాట్లాడుతూ లోపల వేరే ఏదైనా ఆలోచిస్తున్నాడా అనేటువంటిది ఎక్స్రే తీసినట్లుగా ప్రత్యక్షంగా మనిషిని చూడగానే వాళ్ళ యొక్క ఉత్తమ దుర్గుణ సద్గుణ లక్షణాలని గుర్తించగలగాలి. ఎలా అంటే రాముడిలాగా. ఇలాంటి క్యారెక్టర్ మనం బిల్డ్ చేసుకోవాలి. ఇది రామాయణంలో వాల్మీకి మనకి తెలియజేస్తాడనమాట. అట్లాగా హనుమంతుడితో సరే నువ్వే మాట్లాడు లక్ష్మణ హనుమతో అని హనుమంతునికి చేరువ చేశాడు శ్రీరాముడు. హనుమంతుడి అభిప్రాయాలకు సమ్మతి తెలుపుతూ తమ వృత్తాంతాన్ని వివరించాడు లక్ష్మణుడు. తాము ఎవరో, ఎలా వచ్చామో, వనవాసానికి ఎలా వచ్చామో, వనవాసంలో జరిగినటువంటి దుస్సంఘటన, సీతమ్మను రావణాసుడు అపహరించటం, అవి ఎక్కడున్నదో సీతమ్మ తెలియక ఇలా అడవిలో తిరుగుతూ సీతాన్వేషణ చేస్తూ వచ్చామనేటువంటి విషయం వరకు కూడా వివరంగా తెలియచేశాడు.
తమకు మీ రాజుగారైనటువంటి సుగ్రీవ మహారాజు గారి సహాయం మాకెంతో ఉపకరిస్తుంది అన్నాడు. అప్పుడు తను ధరించినటువంటి సన్యాసి రూపాన్ని వదిలిపెట్టి రామలక్ష్మణులిద్దరినీ కూడా పరమానందంతో కుడి భుజం మీద రామచంద్రుణ్ణి, ఎడమ భుజం మీద లక్ష్మణుణ్ణి కూర్చోపెట్టుకుని ఎగిరి ఋషిముఖ పర్వతంలో తమ రాజైనటువంటి సుగ్రీవ మహారాజు దగ్గరికి చేర్చాడు. అంతకు ముందే భయంతో మలయగిరి చేరిన సుగ్రీవుణ్ణి రామలక్ష్మణుల వద్దకు తీసుకువచ్చాడు ఆంజనేయుడు. శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. రామాయణంలో చూడండి, మీతో నేను స్నేహం చేస్తాము అంటే వాళ్ళు ఎలా స్నేహం చేశారో మనం కూడా ఒట్టు పెడుతూ ఉంటాం. స్నేహం చేయటము అంటే ఇక్కడ వాళ్ళు ఒట్టు వేసుకున్నారు. ఎలా ఒట్టు వేసుకున్నారు అంటే చూడండి, పెళ్లి చేసుకుంటున్నప్పుడు పెళ్ళి అయిన తర్వాత హోమం చేసి హోమానికి ప్రదక్షిణం చేస్తారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, వధూవరులు ఇద్దరూ కూడా. అంటే అది అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నట్టు, మా పెళ్లికి అగ్ని సాక్షి అని. అట్లాగా మనకి చాలా గొప్పగా మిత్రులు ఎలా ఉండాలి అంటే రామ సుగ్రీవులులా ఉండాలి. వాళ్ళు అగ్ని సాక్షిగా మిత్రులయ్యారు. నీకు నేను సుఖదుఖాలలో తోడు ఉంటాను, ఒకరి సుఖాన్ని ఒకరి దుఃఖానికి కూడా సహాయపడుతూ ఏ ఇబ్బందులు లేకుండా మనం ఉత్తమ జీవితాన్ని గడుపుదాము అని ఒకరికొకరు ఆత్మీయమైనటువంటి మిత్రులుగా అగ్ని సాక్షిగా అక్కడ స్నేహితులుగా ప్రమాణం చేసుకున్నారు అని ఇక్కడ వాల్మీకి రామాయణంలో మనకు తెలియచేస్తారనమాట. ఎప్పుడు కూడా మనం కూడా ఇవాళ నా స్నేహితుడి దగ్గర బాగా డబ్బున్నవాడు, వాడి దగ్గర చాలా సౌకర్యాలు ఉన్నాయి, ఇవి పొందవచ్చు అనే స్వార్థంతో మనతో స్నేహం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలా కాకుండా రామ సుగ్రీవుల నుంచి స్నేహం విలువ ఏమిటో, ఎలాంటి వ్యక్తులతో స్నేహం చెయ్యాలో ఇక్కడ మనం తెలుసుకుంటాం. ఈ స్నేహం ఆ తర్వాత ఎలా కొనసాగుతుందో మనం ఇప్పుడు చూస్తాం. సుగ్రీవుడు, రామ, ఈనాడు నీవు నాకు ప్రాణమిత్రుడు అయినావు, ఇప్పటి నుంచి సుఖదుఖాలలో మనం ఒకటిగా ఉందాం. వాలి భయం నన్ను వదలటం లేదు, నీ అభయం కావాలి రామ అని ప్రార్థించాడు. రాముడు చిరుమందహాసం చేస్తూ, సుగ్రీవ, ఆపదలో ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు కదా, నీ భార్యను అపహరించిన వాలిని తప్పక వధిస్తాను అని మాటిచ్చాడు. అప్పుడు సుగ్రీవుడి మనస్సు కుదుట పడింది. ఇన్నాళ్ల తర్వాత నాకు ఒక మిత్రుడు ధైర్యం చెప్పి నీకేం భయం లేదు, నీకు నేను అండగా ఉన్నాను అని చెప్పే ఒక ఆత్మీయ మిత్రుడు దొరికాడు కదా అని అప్పటికి సుగ్రీవుడి మనసు కుదుటపడింది. శ్రీరామ సుగ్రీవుల స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటున్న సమయంలోనే సీతాదేవికి వాలికి రావణాసురుడికి ఎదుట్టుగా ఒకేసారి ఎడమ కన్ను అదిరింది అంటారు వాల్మీకి రామాయణంలో. అంటే సీత ఎక్కడుందో తెలియదు, ఎక్కడ ఉన్న సీతకు, అలాగే వాలి ఎవరు, సుగ్రీవునికి అన్న, అలాగే రావణాసురుడు, ఈ ముగ్గురికి కూడా ఏకకాలంలో ఒకేసారి ఎడమ కన్ను అదిరింది అని చెప్తారు వాల్మీకి ఇక్కడ. సీకాకపేంద్ర క్షణదాచరాణం రాజీవ హేమజ్వలనోపమాని సుగ్రీవ రామ ప్రణయ ప్రసంగే నామాని నేత్రాణి సమం స్ఫురంతి అంటారు వాల్మీకి. సీతాదేవి, కపీంద్రుడు అంటే వాలి, అలాగే రావణాసురుడు, వీళ్ళ ముగ్గురికి కూడా రాజీవ హేమ జ్వలనోపమాని, తామర రేకుల్లాంటి కనులు కలది సీతమ్మ. హేమ బంగారు రంగుగా పింగళ వర్ణం, బంగారు రంగుతో ఉన్నటువంటి కళ్ళు కలవాడు వాలి, ఎర్రనైనటువంటి కళ్ళు కలవాడు రావణాసురుడు. వీళ్ళ ముగ్గురికి కూడా ఒకేసారి ఎడమ కన్ను అదిరింది. రామసుగ్రీవులు మాట్లాడుకుంటున్న సందర్భంలో నామాని నేత్రాని సమం స్ఫురంతి, ఇది చక్కగా ఒక క్రమాలంకారంగా వర్ణించారు అని చెప్పచ్చు. ఒకేసారి ఇలా జరిగింది అని ఇక్కడ మనకి చెప్తే శకున శాస్త్రం అని ఉంటుంది. దానిలో చెప్పిన దాని ప్రకారం మగవాళ్ళకి కుడి కన్ను అదిరితే శుభం, ఆడవారికి ఎడమ కన్ను అదిరితే శుభం. ఇక్కడ ఆడవారు ఎవరు, ఒక ఆమె సీతమ్మ, ఇద్దరు మగవాళ్ళు, ఒకడు వాల్మీకి, మరొకరు రావణాసురుడు. వీళ్ళ ముగ్గురికి కూడా ఎడమ కన్ను అదిరింది అంటే సీతమ్మకు మాత్రమే శుభసూచకం. వాలి రావణులిద్దరికీ కూడా ఇదేదో ప్రమాద సంకేతంగా మనం ఇక్కడ గుర్తించాలి. అంటే ఎడమ కన్ను అదిరింది కదా అని వాళ్ళకి తీవ్రమైనటువంటి ఏదైనా ప్రమాదాలు ముంచుకొస్తాయని కాదు,
ఈ ఎడమ కన్ను అదిరిన కారణంగా వారికి ఏదో జరగబోతుంది అనేటువంటి ఒక సూచన, ఒక సంకేతం మాత్రమే దీనివల్ల మనకి తెలుస్తూ ఉంది. ఆ తర్వాత సుగ్రీవుడు గతంలో తాను 9 మంత్రులతో కలిసి కొండ మీద ఉన్నప్పుడు ఒక రాక్షసుడు స్త్రీని బలవంతంగా తీసుకుపోవటం చూశామన్నాడు. ఆమె రామ లక్ష్మణ అని బిగ్గరగా అరవడం విన్నామన్నాడు. తమను చూసి ఆ వెళ్ళిపోతున్నటువంటి ఆకాశ మార్గంలో వెళుతున్నటువంటి ఆ స్త్రీ ఒక నగల మూట మేమున్న చోటకి పడేసింది, మాకు లభించింది, అది మా దగ్గర దాచిపెట్టాము, ఒకవేళ మీరు చెప్తున్నటువంటి సీతమ్మది కాదు కదా, అది పట్టరండి అని చెప్పి ఆ నగల మూటను తెప్పించాడు సుగ్రీవ మహారాజు. వాటిని చూసి శ్రీరాముడు కన్నీరు మున్నీరయ్యాడు. వాటిని చూస్తే కళ్ళ నిండా నీరు చిప్పిలి, ఇది ఏమిటో సరిగ్గా గుర్తించలేక సీతవే అయి ఉంటాయేమో, నగలు దొరికాయి, ఆమె కనపడట్లేదు అనేటువంటి దీంతో దిగులు బాధతో ఎక్కువైపోయి దుఃఖిస్తూ ఆ తమ్ముడికిచ్చి, లక్ష్మణ ఇవేమిటో చూడు అని ఒకసారి తమ్ముడికిచ్చాడు. అప్పుడు తమ్ముడు చూస్తాడు. నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్. అన్నా ఈ కేరీరాలేమిటో ఈ కుండలాలేమిటో నేను గుర్తుపట్టలేను, కానీ కాలి అందెలు ఉన్నాయి చూసావా, ఇది మాత్రం మా వదిన గారివే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకు అంటే నిత్యం పాదాభివందనాత్, ప్రతిరోజు కూడా నేను వదినమ్మ గారి పాదాలకి నమస్కరిస్తూ ఉంటాను కదా, అప్పుడు పాదాలను చూస్తూ ఉండేవాడిని. నాకు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి, ఈ కాళ్ళకు ధరించేటువంటి ఈ కాలి అందెలు మాత్రం మన వదినమ్మ గారు సీతమ్మవే అని చెప్పాడు. మనకు గుర్తుండాలి, అయోధ్యాకాండలో వనవాసానికి బయలుదేరేటప్పుడు ఈ లక్ష్మణుడు తల్లి సుమిత్రాదేవితో అంటాడు, అమ్మా నేను కూడా అన్నగా వదినలతో వనవాసానికి వెళ్తాను అంటే, వెంటనే తల్లి వెళ్ళు నాయనా, నీకేం పర్వాలేదు, నీ కనుక ఎప్పుడైనా మీ నాన్నగారు అమ్మనైనా నేను అయోధ్యాపట్నం గుర్తు వచ్చాయనుకో, నువ్వేం బాధపడబోక, అయోధ్యాం అటవీం విద్ధి, నువ్వు అడవిలో ఉన్నావా, ఆ అడవే నీ అయోధ్య అనుకో. మీ నాన్నగారు గుర్తొచ్చారా, మీ అన్న రాముడే మీ నాన్నగారు అనుకో. నేను గుర్తొచ్చానా, వదినమ్మే మీ అమ్మ అనుకో. చక్కగా ఉండు, దిగులు లేకుండా వాళ్ళ సేవ చేసుకో, నీకు తల్లిదండ్రులు సేవ చేసిన ఫలితం లభిస్తుంది అని చెప్పింది. అదిగో అది గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా. ఇవాళ సమాజంలో పర స్త్రీలందరినీ కూడా ఎలా చూడాలి అంటే తల్లులతో తోబుట్టువులతో సమానంగా చూడాలి అని మనకి రామాయణం బోధిస్తోంది. చూడండి, వదినను వదినమ్మగా భావించాడు. అమ్మ చెప్పిన మాటను జవదాటకుండా ప్రతిరోజు తల్లిదండ్రులుగా భావించి సీతారాములకు పాదాభివందనం చేసేవాడు లక్ష్మణుడు అని మనం అక్కడ గమనించాలి. మనం ఇది గుర్తించాలి. ఇవాళ సమాజంలో ప్రతి పిల్లవాడు, ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులకు తప్పనిసరిగా ప్రతిరోజు కనుక కాళ్లను ముట్టుకొని నమస్కారం చేసేటువంటి ఒక సంస్కారం కనుక మనం నేర్పామనుకోండి, పిల్లలో ఎప్పుడు అధర్మ ప్రవర్తన ఉండదు, అబద్ధమాడటం ఉండదు, నీతి నిజాయితీలకి నిలబడతారు, ధైర్యంగా ముందుకు వెళ్తారు. ఇవన్నీ కూడా ఏ స్వార్థము లేకుండా ప్రాణంతో సమానంగా పెంచే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు లభించే ఆశీర్వచనంగా మనం గుర్తించాలి. అందుకని ఈ భూలోకంలో ఎవరైనా ప్రాణంతో కదలాడే ప్రత్యక్ష దైవాలు ఎవరు అంటే తల్లిదండ్రులే. ఇంత మాట మనకి ఒక గోప్యంగా ఒక లక్ష్మణ పాత్ర యొక్క ప్రవర్తన ద్వారా వాల్మీకి మనకి తెలియచేస్తున్నాడు అని మనం గుర్తించాలి. సీతాదేవి కనపడక విపరీతంగా బాధపడుతూ ఉన్నటువంటి శ్రీరాముణ్ణి చూసి సుగ్రీవుడు చలించిపోయి ఎన్నో సాంత్వన వచనాలు పలికాడు, ధైర్యం చెప్పాడు. ఇలా బాధపడద్దు, విపరీతంగా దుఃఖించే వాళ్ళ తేజస్సు క్షీణిస్తుంది రామ, అలా దుఃఖపడకండి, ధైర్యంగా ఉండండి, నేనున్నాను మీకు. నా శక్తియుక్తులన్నింటినీ కూడా ఉపయోగించి సీతమ్మ ఎక్కడ ఉన్నా నేను వెతికి మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను. ఆ రావణాసురుణ్ణి ఎక్కడ ఉన్నా, ఎట్లాంటి స్థితిలో ఉన్నా, ఎంతటి గొప్పవాడైనా వీరుడైనా కూడా అతన్ని బంధించి వధించి మీ సీతను అప్పగించే బాధ్యత నాది అన్నాడు. అట్లాగే ఓ రామ, నిజమైన మిత్రుడు తన స్నేహితుడి కోసం సంపదలు సుఖాలు చివరికి తన ప్రాణాలను కూడా విడడానికి సిద్ధపడతాడు కదా, అన్ని స్నేహధర్మాన్ని పాటిస్తాడు కదా అని చెప్పాడు.
ఆ తర్వాత శ్రీరాముడు ఉపకారం చేయడమే మిత్రుని వల్ల ఫలం అన్నారు కదా, కాబట్టి నేను కూడా నువ్వు నాకు ఇంతటి సహాయం చేస్తావు కాబట్టి నేను కూడా నీకు సహాయం చేస్తాను. అయినా నీ భార్యను అపహరించిన వాలిని సంహరిస్తాను. అసలు మీ అన్న వాలితో నీకెందుకు ఇంతటి వైరం కలిగిందో చెప్పు అని అడిగాడు శ్రీరాముడు సుగ్రీవుడిని. సుగ్రీవుడు తన కథని శ్రీరాముడికి ఈ విధంగా వివరించాడు. మా అన్న వాలి చాలా గొప్ప బలవంతుడు, బలశాలి. మా అన్నదమ్ముల్లో పెద్దవాడు కనుక మా తండ్రి గారి తర్వాత కిష్కింధకు రాజయ్యాడు. మా అన్నకి మాయావి అనే వాళ్ళకి ఇద్దరికీ కూడా వైరం ఉండేది. ఒక రోజున మాయావి మా అన్నను యుద్ధానికి రా అని పురికొల్పాడు. యుద్ధానికి బయలుదేరి వెళ్తున్నాడు. మేమెంతగా వారించినా కూడా వాలి వినలా. అతనితో యుద్ధం చేయటానికే సిద్ధమయ్యాడు. మమ్మల్ని చూడగానే మేమందరం కూడా వెంటబడుతూ ఉంటే మాయావి భయంతో వెనుక తిరిగి పిక్కబలం చూపి పారిపోతూ ఉన్నాడు. మేము వెంబడించాం. అలా పరిగెడుతూ ఉన్నటువంటి ఆ మాయావి ఒక భూగృహంలోకి వెళ్ళాడు. మా అన్న మమ్మల్ని వారించి మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్ళి ఆ మాయావి సంగతి ఏంటో చూసి వస్తాను అని చెప్పి వెళ్ళాడు. అలా వెళ్ళిన తర్వాత 1 సంవత్సరం పాటు అయింది. ఎదురు చూస్తూ ఉంటే ఎప్పటికీ బయటికి రాల. పైన లోపల నుంచి మాయావి తన అన్న వాలి సంబంధించినటువంటి భీకరమైనటువంటి యుద్ధం చేస్తున్నటువంటిప్పుడు వచ్చేటువంటి శబ్దాలు వస్తూ ఉన్నాయి. ఘీంకరిస్తూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు. ఇంకా కొంతసేపు అయ్యేటప్పటికీ లోపల నుంచి నురగతో కూడినటువంటి నెత్తురు బయటకు వస్తూ ఉంది. శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. అప్పుడు తనకున్నటువంటి తన మంత్రులు, మిత్రులు, సహచరులు అందరూ కూడా మీ అన్న వాలి చనిపోయి ఉంటాడు, సంవత్సరం దాటిపోయింది, మనం ఇప్పుడు చేసేది ఏం లేదు, మన రాజ్యం రాజు లేకుండా ఇలా ఉండకూడదు, కాబట్టి మీరు ఆ తర్వాత రాజుగా పరిపాలనా బాధ్యతలు స్వీకరించి రాజ్యాన్ని పరిపాలించండి అని చెప్పారు. కానీ నేను వినలేదు, అన్న వస్తాడన్నాను. కానీ నా మాట లెక్క చేయకుండా నాతో ఉన్నటువంటి సహచరులు, మంత్రులు అందరూ కూడా నన్ను రాజును చేశారు. ఆ వెళ్ళే సందర్భంలో ఆ భూగృహానికి అడ్డంగా ఒక పెద్ద బండరాయిని అడ్డం పెట్టి మేము వెళ్ళిపోయాం. కొన్నాళ్ళ తర్వాత మా అన్న తిరిగి వచ్చాడు. వచ్చి నేను రాజుగా ఉండడం చూసి ఓర్చుకోలేకపోయాడు, సహించలేకపోయాడు. నన్ను వెంబడించి నాతో యుద్ధం చేస్తూ నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. మా ఇద్దరి మధ్య విపరీతమైనటువంటి పోరు జరిగింది. మా అన్న నుంచి తప్పించుకుని నేను తిరుగుతూ ఉన్నాను. ఈ భూమండలం అంతా తిరిగాను, ఎక్కడా కూడా నాకు ఆశ్రయం దొరకల, మా అన్న నుంచి తప్పించుకునే మార్గం దొరకల. కానీ ఇదిగో ఈ పర్వత ప్రాంతంలో వచ్చి నేను నన్ను కాపాడుకుని తలదాచుకున్నాను. ఇక్కడికి మా అన్న రాడు. ఎందుచేతనయ్యా అంటే దుందుభి అనే ఒక రాక్షసుడికి మా అన్నకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మా అన్న దుందుభిని సంహరించి అతని శరీరాన్ని గిరగిరా తిప్పి విసిరేస్తే కొన్ని యోజనాల దూరం వెళ్ళి పడింది. ఆ వెళ్ళి పడేటప్పుడు ఆ దుందుభి నోటి నుంచి వచ్చినటువంటి రక్తపు ధార బిందువులతో మతంగముని నివసించే ఈ ప్రాంతమంతా కూడా రక్తసిక్తమైంది. వర్షం పడినట్లుగా రక్తపు బిందువులు పడ్డాయి ఈ ప్రాంతం అంతా. దాంతో కోపించినటువంటి మతంగ మహర్షి శపించాడు. ఎవరైతే ఇలాంటి పని చేశాడో అతను కనుక ఈ ప్రాంతంలో అడుగు పెడితే చనిపోతాడు, మృత్యువు పాలవుతాడు అని శాపం పెట్టాడు. ఆ కారణంగా మా అన్న ఈ ప్రాంతానికి రాడు. కనుక ఇది నాకు రక్షణ ప్రదేశం అయింది. నేను ఇక్కడ అప్పటి నుంచి నివసిస్తూ ఉన్నాను. ఇది నా కథ అంటూ శ్రీరాముడికి తనకు తన అన్న వాలికి మధ్య జరిగినటువంటి భీకర పోరు, యుద్ధానికి కారణము, వారి వైర వివరాలు తెలియచేశాడు. ఇంకా చాలా విషయాలు చెప్పాడు. నా భార్య రుమని కూడా బంధించి తీసుకున్నాడు. ఇలా మా అన్న నుంచి నాకు ఇలాంటి వైరం కలిగింది అని చెప్పాడు. సరే, అయితే నువ్వు సహాయం చేస్తా ఉన్నావు కదా, మా అన్న చాలా గొప్ప బలశాలి, మా అన్నతో నువ్వు యుద్ధం చేయగలవా అని నాకు అనుమానం అని అంటే వ్యక్తం చేస్తే వెంటనే అక్కడ పడి ఉన్నటువంటి దుందుభి శరీరం, రాక్షసుని శరీరపు అస్థిపంజరం ఉంది, దాన్ని
కుడికాలి బొటన వేలుతో ఒక్కసారి కొడితే అది కొన్ని యోజనాల దూరం వెళ్ళి పడిపోయింది. దాన్ని చూసి ఇది ఇప్పుడు అస్థిపంజరం, ఇంతకుముందు రక్తము మాంసముతో చాలా బరువుగా ఉండేటువంటి దాన్నే మా అన్న విసిరేశాడు, అవన్నీ క్షీణించిపోయి ఎండిపోయినటువంటి అస్థికల్ని నువ్వు విసిరేశావు, ఇది అంత పెద్ద గొప్పది కాదు అని అన్నాడు. అప్పుడు ఇంకొక విషయం చెప్పాడు. మా అన్న ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి చూసావా, మద్ది చెట్లు, ఈ చెట్ల దగ్గరకు వచ్చి ఆయన బలం కొద్దీ ఈ చెట్టుని ఊపేవాడు. మహావృక్షం ఒక్కొక్కటి. ఆ చెట్లను ఊపినటువంటి అతనికి ఎంత బలం ఉండేదయ్యా అంటే, ఆ చెట్ల కొమ్మలకి ఉన్న చిగురాకులతో సహా మొత్తం ఆకులన్నీ కూడా రాలిపోయేవి. అది మా అన్నకున్నటువంటి బలము. ఈ 7 చెట్లు ఒక వరుసలో లేకుండా ఒకదానికి ఒకటి వంకరగా ఒక పాము నడిస్తే ఎలా ఉంటుందో వంకర టింకరగా 7 చెట్లు ఉన్నాయి. మా అన్న అంత బలశాలి, నువ్వు ఈ చెట్టుని కూల్చగలవా అని రాముణ్ణి ఒక చిన్న పరీక్ష పెట్టాడు సుగ్రీవుడు. అప్పుడు సరే ఇంతే కదా అని శ్రీరాముడు తన అంబుల పొదిలోంచి బాణాన్ని తీసి ఈ చెట్ల మీద ప్రయోగించాడు. ఈ బాణం ఒక్క బాణమే ప్రతి చెట్టుని కూడా మధ్య నుంచి రంధ్రం చేసుకుంటూ వెళ్ళి నేలను తాకి మళ్ళీ వచ్చి తన అంబుల పొదిలో చేరిపోయింది బాణం. ఇది చూశాడు. ఒకే సరళ రేఖ గీసినట్లుగా కాకుండా వంకర టింకరలుగా పెరుగున్నటువంటి ఈ చెట్లలోంచి ఒక చెట్టు నుంచి కాకుండా అన్ని చెట్లని ఛేదించుకుని వెళ్ళటమే కాకుండా మళ్ళీ వచ్చి ఆ బాణం రాముని అంబుల పొదిలో చేరిపోవటం విలువిద్యా ప్రవీణుడుగా సుగ్రీవుడు శ్రీరాముడిని గుర్తించాడు. అప్పుడు విశ్వాసం కలిగింది. నమ్మకంతో అలాగే ఈరోజే వెళ్దాం రండి అన్నారు. అందరూ కలిశారు. వాలి వదకు ఏమాత్రం ఆలస్యం చేయవద్దన్నాడు శ్రీరాముడు. తొందర పెట్టాడు. అందరూ కలిసి కిష్కింధకి వెళ్ళారు. కిష్కింధాకాండలోని భాగం ఇంతవరకు మనము ముచ్చరించుకున్నాం. తరువాతి భాగాన్ని మరొక ఎపిసోడ్లో మనం చూద్దాం. ధన్యవాదములు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తే లైక్ చేయండి, మిత్రులందరికీ షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలపండి. మా యూట్యూబ్ ఛానల్ అయిన అక్షరార్చన జోషిలాను సబ్స్క్రైబ్ చేసుకోండి.